2025 సంవత్సరము చివరి ఆదివారంగా ఈరోజు ప్రభు సన్నిధిలో మనమందరం కూడా దేవుని మహిమపరిచే చక్కని కృపను దేవుడు దయచేశాడు. సజీవులే కదా నన్ను స్తుతిస్తారు అని దైవవాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని మన కుటుంబాన్ని పోషిస్తూ కాపాడినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రభును అనుసరించి ఆరాధించే ఆదిక్యను దేవుడు దయచేసినందుకే దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక ఆనవాయితీని ఒక పద్ధతిగా నేను వెళ్తున్నాను కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రభు సెలవిచ్చిన రీతిగా 6 దినాలు వ్యక్తిగతంగా మనం పనిచేస్తూ 7వ రోజు ప్రభు సన్నిధిలో ప్రభుని చేరి ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇంతవరకు వ్యక్తిగతంగా మనము అనుసరిస్తూ జీవిస్తున్నాం అనేది మనం ఆత్మవిమర్శనం చేసుకుందాం. ఈరోజు మరి దేవుని చివరి ఆదివారం కాబట్టి గడిచిపోయింది. నూతన సంవత్సరంలో మారు మనసు కలిగి పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో చక్కని కృపను దేవుడు దయచేశాడు, చక్కని ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. ఆయన మేలు చేత నింపి ఆయనకు మహిమకరంగా జీవించే కృపలన్నీ కూడా దేవుడు మనకు దయచేసేందుకే నీకు వందనాలు. మరి ఎన్నో రకాలుగా మరి మనం శ్రమలు పడ్డాం, ఎన్నో వేదనలు, ఎన్నో కుటుంబాలు ఆత్మీయులను పోగొట్టుకొని దేవుని సన్నిధిలో మరి ఉంటున్నవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి మేలును బట్టి కూడా దేవునికి నిత్యము మరి కృతజ్ఞత చెల్లించుకునే చక్కని ఆధిక్యతను దేవుడు మనకు దయచేసినందుకే ఆ దేవునికి వందనాలు చెల్లించుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో నిర్లక్ష్యం కాదు, కానీ ఆసక్తి కలిగి అనుసరిస్తూ జీవించినప్పుడే మన జీవితాల్లో వెలుగును మనం చూస్తుంటాం. ఏదో నేను వెళ్తున్నాను వస్తున్నాను కాదు, కానీ దేవుని సన్నిధానంలో చక్కని కృపలన్నీ కూడా దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో చేరి ప్రభుని మహిమపరిచే ఆధిక్యతను దేవుడు చేసేందుకే దేనికి వందనాలు చెల్లించుకుందాం. మరి రోజు ఒకటి దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఆశ్రయిస్తూ జీవించే వారి జీవితాల్లో ప్రతి మేలు దేవుడు చేస్తూ ఉంటాడు. ప్రతి విషయాల్లో దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి మనము ప్రార్థించినప్పుడు, ఆశ కలిగి దేవుని అడిగినప్పుడు దేవుడు అనుగ్రహించేవాడుగా దేవుని బిడ్డలను మనం చూస్తాం. కానీ చాలాసార్లు దేవుని సన్నిధిలో చూస్తే మనము దేవుని సన్నిధికి వచ్చిన ఆలోచన విధానాన్ని మార్చుకుంటాం కాదు. ఎందుకంటే మరి ఈ రోజు నుంచి ప్రతిదీ వదిలిపెట్టి నూతన సంవత్సరం నూతనంగా మార్చి నూతన స్వభావంతో దేవుని అనుసరించి జీవించినప్పుడే మన జీవితాల్లో మేలు కలుగుతాయి. కాబట్టి ఇప్పటివరకు మన జీవితాల్లో మనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాం. కానీ రాబోయే సంవత్సరం ప్రభుని మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఆయన కలిగి మనం జీవించినప్పుడు దేవుడు గొప్ప కృపను మనకు దయచేస్తుంటాడు. ఆయన సన్నిధిలో నిత్య శాంతిని, సమాధానాన్ని దేవుడు మన ప్రతి ఒక్కరికి అనుగ్రహించున్నాడు. ఆయన సన్నిధి అనుభవించే కృపను దేవుడు మనకు దయచేసినట్టుగా దేవుని బిడ్డారా మనం చూస్తున్నాం. మరి ఈరోజు దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే ప్రభు సన్నిధిలో మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని అన్వేషించిన వారు, దేవుని అనుసరిస్తున్నవారు, దేవుని కృపను అనుభవిస్తూ జీవించిన వారు అనేకులు కూడా ఉంటున్నారు. వారిలో ఏకాగ్రత కలిగి విశ్వాసం కలిగి ప్రభుత్వంలో ప్రార్థించినప్పుడు మరి సమస్తాన్ని సాధించుకున్నవారు ఉన్నారు. దేవుని చిత్తానుసారంగా దాన్ని నెరవేర్చుకొని ప్రభుని అనుసరించిన వారిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే ప్రభు సన్నిధిలో వచ్చిన వాక్యాన్ని చూస్తున్నాం. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 121 కీర్తన మనం చూసినట్టయితే దేవుని సన్నిధిలో మరి ఇక్కడ దావీదు గారి జీవితం మనం చూస్తున్నాం. మరి మొదటి 4 వచనాల్లో మనం చదువుతున్నాం.
దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చగిన వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించు. పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన మీ పాదను బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా మీ పాద సన్నిధికి వచ్చున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మా వెనుకలో దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. అయ్యా, మీ సన్నిధి మాకు తోడించే సహాయం దయచేయండి. బలమైన ఈ సాధన నిలబడే కృపను మాకు అందించి బలపరచమని, అయ్యా మీ గొప్ప కృపను మాకు దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసయ్య సన్నిధిలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో దావీదు మహారాజు మనందరి తెలుసు చక్కని ప్రార్థన పరుడు, ప్రార్థన వీరుడు. కాబట్టి ఆయన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు మరి ఆయన శ్రమను అనుభవించి ఉన్నాడు. శ్రమను సమానంగా దేవుని సన్నిధిలో చూస్తూ ఏ రోజు కూడా తను దేవుని సన్నిధిలో దేవుని విడవక అనుసరిస్తూ జీవించే జీవితాన్ని కొనసాగినట్టుగా ప్రియ దేవుని బిడ్డలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో నిత్య సంతోషము, సమాధానం దేవుడు అతనికి అనుగ్రహించాడు. మేలు చేత నింపి అతను బలపరిచినట్టుగా చూస్తున్నాం. ఏంటి దావీదు జీవితం అనేది మనం చూసినట్టయితే నిజంగా దావీదు జీవితం మరి ఘోరమైన జీవితంగా మనం చూస్తాం. కానీ దేవుని సన్నిధిలో చూసినట్టే దేన్ని బట్టి అంటే దేవునికి ఇష్టమైన మనిషిగా జీవించాడు. కానీ తల్లిదండ్రులకి ఇచ్చిన పిల్లల్లో చివరిగా జన్మించాడు. దేవుని సన్నిధిలో చూస్తే వాళ్ళ తండ్రికి ఉన్న మందను మరి మేపుతూ అడవుల్లో జీవించే వ్యక్తిగతమైన జీవితం కలిగినవాడు. అతనికి కూడా గొప్పతనం అతనిలో లేదు అక్కడ. కానీ అతను అడవుల్లో ఉంటూ కూడా ఉన్నప్పుడు చక్కని ప్రార్థన జీవితాన్ని కలిగి దేవుని అనుసరిస్తూ జీవించాడు. ఆ గొర్రెల కాపరిని దేవుడు ఆశ్రయించి దేవుని సన్నిధి కలిగి దీవించినప్పుడు మరి దేవుని యొక్క మేలు చేత అతను నింపబడి నిజంగా ఇశ్రాయేలు ప్రజలకే రాజుగా స్థిరపరచబడ్డాడు. మా రాజుగా అతను నిలబడ్డట్టుగా ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో అంతటి ఆధిక్యతను దావీదు మహారాజు పొందుకున్నట్టుగా అలాంటి వానికి శ్రమలు వచ్చినప్పుడు, శ్రమ అనుభవంలో వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో చెప్పలేని వర్ణనాతీతము. కాబట్టి అతను కొండ అడవుల్లో ఉండి చూస్తున్నాడు. ఎలాంటి అడవుల్లో అంటే తను చూసినట్టే ఒకసారి సెలయేర్లు పారుతున్నాయి, విషసర్పాలు, విషమృగాలు, మరొక వైపు నుంచి మనుషుడు, నాలుగు వైపుల తరముతో జీవించాడు. అలాంటి సమయంలో దేవుడు అప్పుడు దేవుని సన్నిధిలో నిజంగా పశ్చాత్తపడ్డాడు, వేదన పడ్డాడు. తన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తను ఏం చేస్తున్నాడు, అయ్యా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. మరి అంతటి ప్రార్థన పరుడు, ఇలాంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి జీవించేవాడు ఏంటి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడని చాలాసార్లు మనకు సందేహం కలుగుతూ ఉంది. చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం. కానీ దావీదు సన్నిధిలో మనం గమనించినప్పుడు దావీదు జీవితంలో ఉంటాడు. వ్యక్తిగతంగా మనుషుల జీవితాలు చూస్తే నిజంగా ఎంతటి వేదన అతను అనుభవిస్తున్నాడు, ఎంతటి దేవుని సన్నిధిలో కష్టకాలంగా అతను జీవిస్తున్నాడు మనం చూసినట్టయితే దేవుని సన్నిధిలో అతను గొప్ప శ్రమను అనుభవించాడు, వేదన పడుతున్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, అయ్యా నాకు సాయము ఎక్కడి నుంచి వచ్చును, ఎవరు నాకు సాయం చేస్తారు అని దేవుని సన్నిధిలో దావీదు మహారాజు గారు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చూసినట్టయితే అలాంటి దావీదు జీవితంలో నిజంగా చూస్తాం. అయ్యా మరి ప్రార్థన చేస్తే కదా, ప్రార్థించుకోవచ్చు కదా. కానీ అతను ఏం చేస్తుండే కదా, అతను డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో తను ప్రార్థిస్తున్నాడు, దేవుని సన్నిధిలో తను జీవిస్తున్నాడు, దేవుని సన్నిధిలోనే అతను ఉంటాడు. అయినా అక్కడ ఏం చేస్తున్నాడు, అతని జీవితంలో ప్రభుని ఆరాధిస్తున్నాడు, ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు, ప్రభు సన్నిధి కలిగి అతను జీవిస్తూ దేవుని సన్నిధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవిస్తున్న గొప్ప దేవీజనులుగా దేవుని బిడ్డగా మనము చూస్తున్నాం. అందుకంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సాయము ఎక్కడి నుంచి వచ్చును. నిజంగా ఎక్కడి నుంచి అతనికి సహాయం వస్తుంది, ఎవరు అర్థం చేస్తారు? అతను దూషించేవారు అనే మనం చూస్తాం. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. మళ్ళీ అంటాడు వెంటనే దేవుని సన్నిధిలో మళ్ళీ యెహోవా వల్లే నాకు సహాయం కను. ఎవరి ద్వారా కలుగుతుంది? యెహోవా ద్వారానే. ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితం, అనుభవిస్తున్న అనుభవాన్ని మన తలంపులను ఒకసారి జ్ఞాపకం చేస్తాం.
ఏ తలంపు కలిగి నువ్వు జీవిస్తాం, ఏ ఆలోచన కలిగి మనం జీవిస్తాం, ఎలాంటి తలంపుల చేత సతమతం అవుతున్నాం, ఇది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో మనం కుమిలిపోతున్నాం అనేది జ్ఞాపకం చేస్తాం. ఏ వేదనలు ఈరోజు మన కుటుంబాన్ని నిజంగా వేధిస్తున్నాయి, ఎలాంటి శ్రమ జీవితంలో మనం జీవిస్తాం అనేది మర్చిపోతున్న మనుషులుగా మనం చూస్తాం. దేవుని సహాయాన్ని మర్చిపోతున్న వారు ఉంటారు, దేవుణ్ణి ఆరాధించలేని వారికి కూడా ఉంటున్నట్టుగా చూస్తాం. దేవుని సన్నిధిలో క్రమమైన జీవితాన్ని జీవించలేక సరైన మార్గంలో కొనసాగలేని జీవితాన్ని మనుషులు జీవిస్తారు. కాబట్టి ఇక్కడ దావీదు సెలవిస్తున్నాడు, అయ్యా ఇలాంటి శ్రమలు నిన్నాను, ఇలాంటి వేదన నాకు వచ్చాయి కదా, ఎవరయ్యా నాకు సహాయం చేసేది, ఎవరు నాకు సహాయం చేస్తారనుకుని అప్పుడంటూ యెహోవానే నాకు సహాయం కలుగును. ఎవరి ద్వారా? దేవుని ద్వారానే తన జీవితంలో సహాయం కలుగును అంటాడు. ఆయన భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు అంటాడు, ప్రభా నీవే నాకు సహాయకుడవు, నీవే నాకు సహాయం చేసేవాడవు అని చెప్పి దావీదు మహారాజు గారు ప్రార్థిస్తున్నాడు. ఆయన నీ పాదమును తోటలనియడు. విశ్వాసంగా జీవిస్తున్నప్పుడు, విశ్వాస సంబంధమైన జీవితం జీవిస్తున్నప్పుడు, నీ జీవితంలో ఎట్లాంటి తారతమ్య భేదాలు లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడే దేవుడు సరైన మార్గాన్ని మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన పాదమునైనా తొట్టనీయడు, మనల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అట్ట. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మనం తోడిపోవడము, నిజంగా తప్పిపోవడము, పడిపోవడం కాదు, కానీ దేవుడు ఎల్లవేళ్ళ మనకు తోడుగా ఉంటాడు, ఎల్లవేళ్ళ సహాయం అనుగ్రహిస్తాడు. ఆయన మేలు చేత నింపి ఆయనకు మహిమకరంగా జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డ రమ్మచ్చు. కాబట్టి ఈరోజు రకరకాల తలంపులు కలిగి, ఆలోచన కలిగి మనుషులు జీవిస్తున్నారు. ఆలోచన విధానాన్ని మరి చూసినట్టయితే మరి ఈ లోకసమైన వాటి గురించే మనుషులు ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు సాధించేది ఏదైనా ఏది సాధించేది పోగొట్టుకుంది ఎంతగానో ఉంది, కానీ సాధించుకుంది శూన్యంగా ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకంటే దేవుని సన్నిధిలో చూసినట్టే ఆ చక్కని ఆదిక్తను మనకు కలుగజేస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునకడు, నిద్రపోడు. కాబట్టి నిన్ను కాపాడుతున్న దేవుడు కునికేవాడు కాదు, నిద్రపోయేకాడు వాడు కాదు. నీవు మనిషిని నిన్ను మరవని దేవుడు నీ పక్కన తన దూతని కాపుదల నుంచి కంచెని వేస్తుంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నమ్మకమైన జీవితాన్ని మనం జీవించాలి, నమ్మకంగా ఆయన అనుసరిస్తూ జీవించాలి. ఎక్కడైతే నువ్వు పోషింపబడుతున్నావో అక్కడ నీ స్థితి ఏంటిది, ఏ పరిస్థితికి మనం జీవిస్తాం, ఏ ఆలోచన విధానం కలిగి ఉన్నాం, ఎంతవరకు దేవుని కలిగి మనం జీవిస్తాం అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లించాలి. ప్రతి విషయంలో దేవునికి మహిమ చెల్లిస్తూ మనం జీవించినప్పుడే దేవుడు మనకు నిజంగా గొప్ప కృపలు మనకు దయచేస్తుంటాడు. ఆయన స్థానంలోనే గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహించి ఆయనకు మహిమకరంగా జీవించే కృపలన్నీ కూడా దేవుడు దయచేస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకని దేవుని స్థానంలో నిత్య సంతోషము, సమాధానము, దేవుని కృప మనకు అందింపబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరొక మాట అంటారు చూస్తాం, సొలొమోను మహారాజు మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచ్చినట్టు, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము. ఏమన్నాడు? నాకు నా ఉపదేశాన్ని నువ్వు మర్చిపోకూడదు, కానీ నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొను. కాబట్టి దేవుని ఉపదేశాన్ని మరవకుండా ఆయన ఆజ్ఞను హృదయపూర్వకం గైకొని అనుసరిస్తూ హృదయంలో దేవుని వాక్యాన్ని స్థిరపరచుకొని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే మనం ఫలిస్తుంటాం. మనం అభివృద్ధి పొందే కృపను దేవుడు మనకు దయచేస్తున్నట్టుగా దేవుని బిడ్డ చూస్తాం. అందుకే దేవుని వాక్యము సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఎంతవరకు దేవుని సన్నిధిలో మనము ఆయన కలిగి జీవించగలుగుతాం, ఎంతవరకు దేవుని వెంబడించగలుగుతాం, ఆయన ఉపదేశాన్ని ఎంతవరకు నిజంగా ఈరోజు జ్ఞాపకం పెట్టుకొని మన హృదయము నిజంగా దేవుని ఘోషిస్తుందా, దేవుని కలిగి జీవిస్తున్నా. ఈరోజు దేవుని సన్నిధిలో నమ్మకస్తులం అనుకుంటాం, కానీ అది దేవుని సన్నిధిలో చూడాలి. ఎంతవరకు మనం నమ్మకంగా జీవిస్తాం, ఎంతవరకు దాన్ని అనుగ్రహిస్తాం. కాబట్టి ఈ లోక సంబంధంగా గమనించినట్లయితే మధ్య మనిషి
దాసోహం అవుతున్నాడు. దేన్ని బట్టి అంటే తన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, ఆ సమయాన్ని పాటించకుండా దేవుని ఆరాధించు. రెండోది, ధనానికి లోబడి మనుషులు జీవిస్తున్నారు. ఆ ధనాన్ని సంపాదించుకుంటారు, ఆ ధనము శూన్యము. యెహోవా ఆశీర్వాదం లేని ఐశ్వర్యం అంతా కూడా వ్యర్థము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డారా మనం గమనించింది. అందుకని దేవుని తల్లో నమ్మకత్వాన్ని కలిగి విశ్వాసం కలిగి మనం జీవించినప్పుడు నీవు పరిశోధించుకొని ప్రభుత్వంలో మనను చేసుకొని మరి దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడే మన జీవితాల్లో గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డారా మనం గమనిస్తాం. అందుకంటే దేవుని సన్నిధిలో ఆ సంతోషము సమాధానంతో జీవించినప్పుడే, ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యాన్ని నెమరువేసుకుంటూ మనం జీవించినప్పుడే దేవుని సన్నిధిలో నిత్య శాంతి సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకంటారు దేవుని సన్నిధిలో మనం చూసినట్టే మరొక మాటను సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనం మనం చూసినట్టయితే, చాలమ్మా. నా కుమారుడా, ఇక్కడ చూడాలి దేవుడు ఎంతటి వినయము విధేయత మన పట్ల చూపుతాం, ఎంతటి ఆదరణ దేవుడు మనకి ఇస్తాడు. ఒకసారి నా సహోదరులారా, ఈరోజు మనం అనుకుంటాం చాలాసార్లు దేవుని సన్నిధి నిర్లక్ష్యపరుస్తాం, దేవుని సన్నిధి ఏదో ఉంది అనుకుంటాం. దేన్ని బట్టి ఈ లోకాన్ని బట్టి గర్విస్తుంటారు, ఈ లోకాన్ని బట్టి ఆశిస్తుంటారు, ఈ లోకం నాకు అది ఉంది. కానీ అదంతా కూడా శూన్యమే. ఒకరోజు ఈ లోకం విడిచి వెళ్ళినప్పుడు మనకు ఏది రాదు, ఏది మనకుండదు. కానీ దేవుడు మటుకు ఆయన సన్నిధి అంటాడు. మరి దేవుడు ఆ గొప్ప కృపను మనకు దయచేస్తున్నాడు. ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు కలుగజేసి ఆయన సన్నిధానంలో ఆనందించి సంతోషించే కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకని దేవుని సన్నిధిలో నా కుమారుడా, కాబట్టి మనీ ఇంత చక్కగా సంపాదిస్తున్నాడు. మరి నా కుమారుడా, మరి ఈరోజు కుమారునిగా ఒక తండ్రిగా ప్రభు పిలుస్తున్నాడు. మరి ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదను ఇస్తున్నామా, ఆయన అనుసరించగలుగుతామా, ఆయన వెంబడిస్తున్నామా? ఈరోజు జ్ఞాపకం వస్తే ఏదో ఒక రోజు మనం వెళ్దాం, ప్రార్థన చేద్దాం అనుకుంటాం. కానీ కాదు, ప్రభుని అనుసరిస్తూ జీవించినప్పుడే మన జీవితం వర్ధిల్లాలి, జీవితం ఆశీర్వదింపబడాలి. ఆయన్ని కలిగి మనం జీవించాలనుకున్నప్పుడు ఎల్లవేళ ఆయన్ని స్తుతిస్తూ మనం జీవించాలి. అందుకంటే నా కుమారుడు నా జ్ఞానోపదేశాన్ని ఆలకింపుము అంటాడు. కాబట్టి దేవుడు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు, దాన్ని నువ్వు ఆలకింపుము అంటున్నాడు. కానీ ఆలకింపగా ఈరోజు నువ్వు రకరకాల ఆలోచన విధానాన్ని కలిగి మరి దేవునికి దూరంగా జీవించినప్పుడు అది మనకు నిష్ప్రయోజనమే అని దేవుని వాక్యం తెలుస్తుంది. కానీ నా జ్ఞానోపదేశం ఆలకింపు, వివేకము గల నా బోధకు చెవియొక్కుము. వివేకం గల నా బోధకు నీవు చెవియగు, విను, ఆలకించమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము సమృద్ధిగా నా హృదయంలో ఉందా, నేను ప్రభువుని కలిగి జీవించగలుగుతున్నా, ప్రభువుని వెంబడించగలుగుతున్నానా అనేది మన జీవితంలో మనకు కావాల్సింది. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడి మనం జీవిస్తామో, ఎప్పుడైతే ఆయనకు ఆదరిస్తూ మనం జీవిస్తామో, ఆయన సన్నిధిలో మోకరిల్లి మనం జీవిస్తామో, అప్పుడే దేవుడు సమస్తాన్ని మాకు అనుగ్రహిస్తుంటాడు. ఆయన కృపను మనకు దయచేశాడు. ఆయన సహాయాన్ని పొందే కృప దేవుడు మాకు. కానీ ఈరోజు నీవు నీ ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించినప్పుడు, దేవునికి అవిధేయత కలిగి జీవించినప్పుడు నీకు ఏ ప్రయోజనము లేదు అనేది దేవుని వాక్యాన్ని చూస్తాం. ఎందుకు అనేది మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, ఎంత విస్తారమైన పంటను పండించాలి అనుకొని ఎంతగానో విద్యార్థులు, కానీ అతను కొంచెమే పండినట్టుగా. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం లేదు కాబట్టి అది వర్ధిల్లదు, అది అభివృద్ధి పొందదు. యెహోవా ఆశీర్వాదం కలిగి మనం జీవించినప్పుడు మనము ఫలించేవారుగా మనం జీవించాలి. ఫలభరితమైన జీవితం కొనసాగినప్పుడే ఆధిక్యత కలిగి ఆయన అనుసరించే జీవితాన్ని కలిగి జీవించే ఆధిక్యతలన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తుంటాడు. అందుకని ప్రతి విషయంలో కూడా నమ్మకత్వాన్ని కలిగి విశ్వాసం కలిగి జీవించాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం జీవించి ఉంటున్నప్పుడు, ఆయన కలిగించినప్పుడు, ఆయన సన్నిధిలో నమ్మకత్వం లేని జీవితాన్ని మనం జీవిస్తే అది నిష్ప్రయోజనం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించాలి. విశ్వాసం కలిగి ఆయన కొనసాగినప్పుడే దేవుడు అక్కుపరని కూడా మనకు దయచేస్తున్నట్టుగా
ప్రియ దేవుని బిడ్డ చూస్తాం. అందుకే అంటాడు దేవుని 5వ అధ్యాయం అంటాడు కదా, నా కుమారుల జ్ఞానోపదేశము ఆలకింపుము అంటాడు ఇక్కడ. కాబట్టి ఆ వాక్యాన్ని ఇక్కడ కూర్చున్నాం. మరి నిజంగా మరి ఆ మనసు రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం లేవద్లో, కానీ మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది, ఎక్కడో ఆలోచన. కానీ ఆ ఆలోచన దేవుని వాక్యం వైపు తిప్పి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ జీవించినప్పుడే అది మన జీవితంలో గొప్పతనాన్ని మనకు కలిగజేస్తుంది. గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యానికి చెవియగాలి, ఆయన వాక్యానికి లోపడి జీవించాలి. ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ మనం జీవించినప్పుడే నీ జీవితంలో ఫలబద్ధమైన జీవితం, నీ జీవితం ఆనందదాయకమైన జీవితంగా దేవుడు మారుస్తుంటాడని దైవవాక్యము చెప్తుంది. అందుకే దేవుని సన్నిధిలో 5వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఆలకించినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు, ఎప్పుడైతే దేవునికి లోబడిన స్థితి నుండి దేవుని దగ్గరనే నిజంగా దేవుని సన్నిధిలోనే మనం దొంగలుగా మనం జీవించినప్పుడు దేవుడు మనకు ముద్ర వేస్తూ ఉంటాడు. మనం దొంగిలించేవారమని అపహాసకులమని చెప్పి దేవుడు మనకు ముద్ర వేస్తాడు. కాబట్టి మన ప్రయోజనం అంతా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజకులుగా జీవించే కృపను దేవుడు కలిగజేస్తాడు. అందుకని నిజంగా దేవుని సన్నిధిలో నేను బలపడాలి. మరి ఎందుకయ్యా నిజంగా ఒక పశువుల కాపరి, ఒక పశువులు కాస్త అడవుల్లో మనుషులతో స్నేహబంధం లేని ఇతను ఒక ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎట్లా స్థిరపరచబడ్డాడు దావీదంటే అతని ప్రార్థన జీవితం, అతని లోబడే మనస్తత్వం, దేవుని అంగీకరించే జీవితాన్ని కలిగి జీవిస్తున్నాడు. అందుకే అంటాడు దేవుని సన్నిధిలో, యెహోవానే నాకు సహాయము కలుగును. మరి నీకు ఎక్కడ సహాయం కలుగుతుంటే దేవుని ద్వారానే మనకు సహాయం కలుగుతుంది, దేవుని ద్వారానే అభివృద్ధి కలుగుతుంది, దేవుని ద్వారానే ఆశీర్వాదాలు అనుకుంటాయి, దేవుని ద్వారానే నీ తెచ్చి మనకు. ఈరోజు మరి 300 రోజులు గడిచిపోయి చివరి ఆధారంలో మనం 52 ఆధారంలో మనం జీవిస్తాం. ఈరోజు సజీవుగా ఉన్నామంటే ఎవరు? దేవుని కృప, దేవుడి ఆధిక్యత, దేవుడు మన ఆయుష్. కానీ మనం ఎంతవరకు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాం? ప్రతి ఒక్కరూ మీరు జ్ఞాపకం, ఎంతవరకు నేను నమ్మకంగా ఉన్నాను అని నిన్ను నీవు పరీక్షించుకో. ఆయన సన్నిధిలో జీవించినప్పుడే నీ జీవితం ఫలబద్ధమైన జీవితంగా మారుస్తాడు, ఆనందదాయకమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తుంటాడు. అందుకని దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించాలి. మరి ఆయన సన్నిధిలో ఆయన వేడుకుంటూ జీవించినప్పుడే దేవుడు తన కృపలన్నీ కూడా మనకు కలిగజేస్తున్నట్టుగా ప్రేమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలో మరి చాలా విషయాన్ని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. చాలా విషయాలు ఆయన కలిగి జీవించే ఆధిక్యత దేవుడు మనకు కలిగజేసినట్టుగా ప్రియ దేవుని బిడ్డలా మనం గమనిస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలో మనం భయము భక్తి కలిగి విశ్వాసంతో మనం జీవించినప్పుడే మన జీవితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. ఆయన మేళ్ళ చేత నింపి ప్రభువుకు మహిమకరంగా జీవించే కృపలన్నీ కూడా దేవుడు కలిగజేస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకని దేవుని రావాల్సిన ఆశీర్వాదాలను ఏ రోజు కూడా మనం ఆపుకునే వారిగా ఉండకూడదు. దేవుని ద్వారా రావాల్సిన ఆధిక్యతను కలిగి మనం జీవించాలి. ఆయన స్థలంలో మొదలుపెట్టుకునే మనస్తత్వాన్ని కలిగి జీవించేప్పుడే మన జీవితము వర్ధిల్లుతుంది, మన జీవితం అభివృద్ధి పొందుతుంది. కాబట్టి నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు, ఏ పనులు చేయలేని పరిస్థితుల్లో మనం జీవించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే ఒక మాట అంటాడు, 9వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, చాలమ్మా దేవునికి స్తోత్రం కలుగుగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. నీ జ్ఞానానికి కావలసిన మూలము దేవుని యందు భయము భక్తి కలిగి ఆరాధిస్తూ సేవిస్తూ అని జీవించినప్పుడే ఉన్నతమైన కృపను దేవుడు మనకు అందిస్తాడు. అందుకంటే ఇక్కడ పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారము అని దేవుని వార్త. కానీ దేవుని సన్నిధానం మనం చూసినప్పుడు వివేచన కలిగి మనం జీవించాలి. దేవుని భయము భక్తి కలిగి జీవించి ఆయన యొక్క లోబడి మనం జీవించినప్పుడే అప్పుడే దేవుడు మన జీవితంలో మేలు కలిగజేస్తూ ఉంటాడు.
ఆయన ఆశీర్వాదాలు పొందే కృపను దేవుడు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. అందుకని ప్రతి విషయంలో కూడా నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించాలి, విశ్వాసంతో మనం కొనసాగాలి. అప్పుడు దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు, ఆధిక్యం దేవుడు మనకు కలిగజేస్తూ ఉంటాడు. అందుకని దేవుని సన్నిధిలో మనం గమనించినప్పుడు దేవుడు గొప్ప కృపలు మనకు దయచేస్తాడు, ఆయన సన్నిధిలో గొప్ప ఆధిక్యతను దేవుడు అందిస్తాడు. అందుకంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానానికి మూలము అంటాడు. కాబట్టి ఆ జ్ఞానానికి మూలం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే మన జీవితంలో మనకున్నది. ఆయన ఆరాధించి జీవించడమే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. ఆయన అనుసరిస్తూ జీవించినప్పుడు ఫలబద్ధమైన జీవితాన్ని దేవుడు మనకు కలిగజేస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిలో ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తుంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలనుకున్నప్పుడు మనం వస్తుంటాం దేవుని సన్నిధిలో. మరి దేవుని సన్నిధానం గమనించినప్పుడు మరి ఎంతవరకు మనం ప్రార్థించగలుగుతాం, ఎంతవరకు దేవుని సన్నిధిలో ఆయన వెంబడించగలుగుతాం అనేది చాలా ప్రాముఖ్యమైనట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. కాబట్టి అందుకని దేవుని సన్నిధికి వచ్చే రకరకాల ఆలోచన విధానాన్ని కలిగి లోకస్తమైన వాడినే కాదు మనం అడగడం, దేవుని సన్నిధిలో అడగాల్సిన దేవుని జ్ఞానము, దేవుని వివేచన కొరకు ఆయన సన్నిధిలో ఉన్న కొద్ది సమయమన్నా దేవునిపై ఆధారపడి దేవుని అడిగినప్పుడు దేవుడు అడుగువారికి తప్పకుండా అనుసరిస్తాను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చూసినప్పుడైతే మరి మనం విచలిస్తారు కాదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఇది కావాలి, ఏవి కావాలన్నా అంత శూన్యమే. కానీ ఏది నాకు కావాల్సింది జ్ఞానం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తుంటాడు. ఆయన సన్నిధిలో మేలు మనకు కలిగజేస్తుంటాడు. నువ్వు చేయదంతే సఫలపరుస్తాడు. ఆయన ఆశీర్వాదాలు దేవుడు మనకు అందిస్తాడు. నువ్వు వెళ్ళు మార్గమంతటి కూడా వెలుగు మాయంగా ఉండి వెలుగు చూపే దేవుడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏ చీకటిలో నుండుస్తున్నావో, ఏ చీకటి సంబంధమైన వాడిని ఆశిస్తూ జీవిస్తున్నావు, ఏ చీకటి సంబంధమైన వాడిని నువ్వు దొంగిలిస్తున్నాము దేవుని సన్నిధిలో, మరి వాటికి వల్ల ప్రయోజనం లేదు, వాటి వల్ల మనకు ప్రయోజనం లేదు. నువ్వు చేయదంతే కూడా వ్యర్థమే అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆశీర్వాదము మనకు గొప్ప కృప, గొప్ప ధన్యతగా దేవుని బిడ్డగా మనం చూస్తాం. అందుకని దేవుని సన్నిధిలో ఆయన సమస్తాన్ని అనుభవించేవాడు, ఆయన సమస్తాన్ని ఇచ్చేవాడు, మన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేవాడుగా దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకని మనం దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మనము ప్రార్థించటం మానకూడదు. దేవుని సన్నిధిలో లోబడి జీవించే మనస్తత్వాన్ని కలిగి జీవించాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి వాటిని ఆశిస్తూ మనం జీవించాము, మన జీవితం కాదని మనము మొట్టమొదటిగా తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే కనపడని దేవుడు, కనపడకుండా మనకు సహాయం చేసే దేవుడు. ఎప్పుడైతే ఆయన చూసే నేతను కలిగి ఉంటామో తప్పకుండా చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన అనుసరించి జీవించే జీవితం కొరకు స్థిరపడి ఈరోజు నాకు ఉంది అని చెప్పి విరవీగడం కాదు. మనుషులు నిజంగా మరి దానికి ఉన్నదాన్ని ముందేసుకొని కానీ అవేవి కూడా కాదు. దేవునితో ఎంతగా లోబడి ఉంటామో, ఎంతగా అనగి ఆయన సన్నిధిలో ఉంటామో దేవుడు అంతగా మనల్ని అభివృద్ధిపరుస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో గొప్ప కృపను దేవుడు మనకు కలిగిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకంటాడు యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. ఆ దేవుని యందు భయము భక్తి కలిగి జీవించమే అది జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదే మనకు మూలాధారం. కాబట్టి ఆయన సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి జీవించాలి, ఎదిరించేవారిగా కాదు, దాన్ని తిరస్కరించేవారిగా కాదు. కాబట్టి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన కృపను దేవుడు మనకు కలిగజేస్తూ ఉంటాడు దేవుని బిడ్డ. అందుకని పరిశుద్ధ దేవుని గురించిన తెలివి మనకు వివేచన కలిగజేస్తుంది. పరిశుద్ధమైన వాడిని అనుసరిస్తూ జీవించినప్పుడే దేవుడు మనకు మేలు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. అందుకంటాడు దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ దేవుని సన్నిధిలో మనం తెలివిస్తున్నాడు. కీర్తన గ్రంథము 55వ కీర్తన 5
22వ వచనం చూస్తాం. చాలా మంది దేవునికి స్తోత్రం కలుగు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ భారాన్ని మనం అనుకుంటాం, ఏదో నేను చేస్తున్నాను, నేను చేస్తాను, కానీ ఏది కాదు. కానీ ఆ భారాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన, నీకు ఏ పరిస్థితులు మనమున్నా ఆయన సన్నిధిలో ప్రార్థించబడ్డు అడగమంటున్నాడు. అడిగిన వాటిలో పొందుకునే కృపను దేవుడు మనకు దయచేవాడు. మా ప్రార్థన వినేవాడు సజీవుడైన దేవుడు. నీ కొరకే జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకే కల్వరిశిలో బలియాగంగా అర్పింపబడ్డాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తాన్ని కడిగి శుద్ధీకరించిన జీవితాన్ని మనం చూస్తాం. ఈరోజు దేవుని జీవితంలో, దేవుని సన్నిధిలో ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తాం, ఎలాంటి అనుభవాన్ని కలిగి మనం కొనసాగుతున్నాం, ఎంతవరకు ప్రభుని అనుసరిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైన జీవితం. కానీ ఈరోజు ఇంటాను బయటను ప్రభుని కలిగి మనం జీవిస్తామా, ప్రభుకు మహిమ చెల్లించే వారిగా మనం ఉంటున్నామా? ఈరోజు అబద్ధమైన జీవితాన్ని, మోసకరమైన జీవితాన్ని మనం జీవిస్తామా? ఎంతమంది ఈరోజు మోసం చేస్తూ జీవిస్తున్నారు. మరి అనేకుని మన లోకంలో చూస్తున్నాం. ఏంటి అని చూసినట్లయితే మరి భయంకరమైన జీవితంలో జీవిస్తున్నారు. అనేకులు మోసపరుస్తూ జీవిస్తున్నారు. వేదనబద్ధమైన జీవితాన్ని కలిగి జీవించే వారిగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈరోజు వారి జీవితం ఏం పనిచిందంటే కేవలము దేవుని సన్నిధిలో ఈ లోకంలో వారు ఆధిక్యతను కలిగి ఆధిక్యతను అడ్డు పెట్టుకొని జీవిస్తాం. కానీ వారి జీవితంలో వారికి మోక్షం ఉందా? నిజంగా దేవునితో శాంతి సంబంధం ఉందా? ఏమాత్రం లేదు. కాబట్టి ప్రభువుని అనుసరిస్తూ జీవించినప్పుడే, ఆయన వెంబడిస్తూ జీవించినప్పుడే ఆ కృపను దేవుడు మనకు కలిగజేస్తాడు. అందుకంటే ఇక్కడ నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నీకు ఏ భారం కలిగి నువ్వు ఉన్నావో అదే మనుషులపై కాదు, దేవునిపై మోపమంటాడు. దేవునికి అప్పగించమన్నాడు. దేవుడు నీ భారాన్ని మోయడానికి ఆయన సిద్ధపడినాడు. నేను నిజంగా దేవుడు సురక్షితమైన జీవితంలో ముందు కొనసాగింపడానికి ఆయన సిద్ధపడినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. అవును, దేవుని సన్నిధిలో నిత్య శాంతిని, సమాధానాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఏ భారం కలిగి మనం ఉంటామో నిజంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు తేలిక జీవితాన్ని దేవుడు కలిగేస్తాడు. ఆ బరువును మనపై తీసేసి నీ బరువును మోయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి 2000 సంవత్సరాల క్రితమే మన పాపముల కొరకు, అపరాధముల కొరకు ఆ స్త్రీలో బలియాగంగా అర్పబడ్డాడు. తనలో ముళ్ళు కిరీటం చేత మొత్తబడ్డాడు. 5 మేకల చేత కొట్టబడ్డాడు. వేదన అనుభవించాడుగా చూస్తూ ఆయన సన్నిధిలో నిజంగా గొప్ప కృపను దేవుడు దయచేసి, ఆయన సన్నిధిలో శాంతిని, సమాధానం దయచేసి, ఆయన మేలు చేత నింపి ఆయనకు మహిమకరంగా ఉండే కృపలని కూడా దేవుడు కలిగజేసినట్టుగా ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. అందుకని దేవుని సన్నిధిలో మన శాంతి కావాలి, సమాధానం కావాలి. నా భారం తగ్గించుకొని నేను ప్రభు సన్నిధిలో కలిగి ప్రభు వెంబడిస్తూ నేను జీవించాలనుకున్నప్పుడు నిజంగా మన భారము తేలిగ్గా ఉంటుంది. మన భారాన్ని తేలికపరుస్తాడు. మన పక్షంగా దేవుడు మరి 2000 సంవత్సరాల క్రితమే ప్రభు బలియాగంగా అర్పబడ్డాడు. ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడే నిత్య శాంతిని, సమాధానాన్ని, నెమ్మది దేవుడు మనకు ఇస్తాడు. మనశ్శాంతి కలిగి జీవించే కృపను దేవుడు కలిగజేస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మరి నమ్మకత్వాన్ని కలిగి మనం జీవిస్తామా, విశ్వాసంతో ఆయన కొనసాగుతున్నామా అనేది మనకు ప్రాముఖ్యమైన ఒక అంశంగా దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో నిత్య శాంతిని దేవుడు దయచేస్తుంటాడు. యెహోవా ఆశీర్వాదమైన సంపాదన అంతా కూడా వ్యర్థమైందంట, అది చిరిగిపోయిన సంచిలో వేసినట్లే అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకని దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని మనము పోగొట్టుకుండదు. నమ్మకత్వాన్ని కలిగి ప్రభుత్వంలో మనం జీవించినప్పుడే, ప్రతి విషయానికి మనం సమాధానం ఇచ్చినప్పుడే దేవుని సన్నిధిలో వర్ధిల్లుతుంటాం. మనసు మార్చుకొని జీవించినప్పుడే అభివృద్ధి పొందుతూ జీవించే కృపను దేవుడు మనకు కలిగజేస్తుంటాడు. అందుకని దేవుని సన్నిధిలో శాంతి, సమాధానం, నెమ్మదిని కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు నిజంగా మన జీవితంలో కష్టాలు మనకు వచ్చినా అవి శాశ్వతము కాదు. మరి వేదన మన జీవితంలో మనకు ఎదురైనా అవి శాశ్వతమైనవి కావు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. అందుకని శాశ్వతమైన దేవుని మార్గంలో మనం జీవించాలన్నప్పుడు, ఆయన అనుసరిస్తూ మనం జీవించినప్పుడు ఆయన సన్నిధిలో ఆయన కలిగి జీవించడమే.
ఆయన వెంబడించి జీవించడమే మోసకరమైన జీవితం దేవునికి ఇష్టం లేదు. దేవునికి అసహస్యమైన ఏవి కూడా ఆయన నిజంగా నచ్చిన పనులు చేయడము దేవునికి అయిష్టకరము అని చెప్పి దేవుని మనం చూస్తున్నాం. అందుకని దేవుని సార్ అంటాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. కాబట్టి ఎవరయ్యా మనం ఆదుకుంటారంటే దేవుడే ఆదుకుంటాడు. మన భారాన్ని తీసివేసేవాడు ఆయనే. ఆయన కృపను మనకు కలిగించి ఆయన సరే నిత్య శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలిగజేవాడుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. అలాంటి శాంతిని కలిగి ఈరోజు ఉంటున్నామా, సమాధానంతో ఈరోజు మనం ముందు కొనసాగుతున్నామా, ఆయన అనుసరించి జీవించే జీవితాన్ని దేవుడు కలిగజేస్తాడు. ఒకవేళ మన జీవితంలో మనం లేనప్పటికీ ఈరోజైనా దేవుని సన్నిధిలో మారు మనసు పొందాం. మరి దేవుని సన్నిధిలో మనం అప్పగించుకుందాం. దేవునికి మన భారాన్ని అప్పగించుకొని ఆయన తేలిక జీవితాన్ని దేవుడు తెచ్చమని, ఆయన సన్నిధి కలిగి జీవించే కృపను, ఆయన శిలోను మోసే కృపను దేవుడు మనకు దయచేయాలని ఆయన అనుసరించినప్పుడే మన జీవితంలో మేలు కలుగుతుంటాయి. ఆశీర్వాద దేవుడు మనకు ఇస్తాడు. మీరు నన్ను వెంబడించుడి అని ప్రభు తెలియజేస్తున్నాడు, నా అనుసరించుడి అని తెలుస్తాడు. అందుకే అంటాడు ప్రభు మత్తయి సువార్త 5:11 ఉంటాడు, ప్రయాసపడి భారం చిన్న సమస్య మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఏమన్నాడు? నా యొద్దకు మీరు వచ్చినప్పుడే నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను, సమాధానం ఇస్తాను. దేవుడు నా కాడే తేలిక ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం ఇస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని కలిగి జీవించినప్పుడే సమాధానం, శాంతి దేవుడు మనకు అనుగ్రహిస్తుంటగా దేవుని మీద చూస్తాం. కాబట్టి ఆ ప్రభు భూమి ఆకాశం మధ్యలో వేలాడుతూ ఆ రోజు ఆయన మన కొరకు ప్రార్థించాడు. ఆ దేవుడు మన కొరకు ప్రార్థించాడు. ఆ రోజు ఆయన కృపను మగించాడు. ఆయన నిజంగా అవమానపరిచి స్థితిలోకి వేసి ఆయన కొడుతూ ఉన్నవన్నీ కూడా దేవుడు క్షమించి, ఏ విధంగా తండ్రి వీరేమీ చేయించున్నారు, వీరు ఎదురుక వీరిని క్షమించమని ప్రార్థించాడు. కాబట్టి ఎవరు వారు అంటే మన పూర్వీకులే కదా, వారిని బట్టే కదా చేస్తారు. వారు చేసిన పాపం ఎంత ఘోరమైంది అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఎంతటి వేదన కలిగి మనం చేస్తాం. కాబట్టి ఆయన శిలువ వేసి శిలువ మోస్తూ ఆయన వెళ్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు అక్కడ ఏడుస్తున్నారు. అనేక మంది స్త్రీలు మరి అక్కడ దేవుని వైపు చూస్తున్నారు. అమరరా నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్ల కొరకు ఏడుడి అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి అక్కడ దేవుడు ఎంత శాంతిని సమాధానించాడు. మన కొరకు గొప్ప కష్టాలు అనుభవిస్తూ, వేదన అనుభవిస్తూ, చివరి ప్రాణాన్ని అర్పిస్తున్న ప్రభు దేవుని సన్నిధిలో ఇంతటి శాంతి సమూహకుడుగా మనకుంటున్నాడు. మరి ఈరోజు మనము ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తాం, ఎంతవరకు ప్రభుని అనుసరించి జీవించగలుగుతాం, ఎంతవరకు ప్రభు వెంబడించగలుగుతాం అనేది చాలా ప్రాముఖ్యమైనట్టుగా ప్రియ దేవుని బిడ్డలు చూస్తాం. అందుకే దేవుడు మన సన్నిధిలో ఆయన అంటున్నాడు, ఆయన కలిగి మనం జీవించినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మన భారాన్ని తేలికపరుస్తాడు, మనలో ఉన్న భారాన్ని తీసివేస్తాడు, సమాధానం ఇస్తాడు. మరి దేవుడు ఎన్నడూ కూడా నిజంగా మనం కదనీయడు. మనం తప్పుకోవడం దేనికి ఇష్టం లేదు. మన సమాధానమైన జీవితాన్ని నుంచి ఆయన ఇంత శాంతిని సమాధానం కలుగజేసి మరి గొప్ప కృపను దేవుడు మనకు కలుగజేస్తాడు. అలాంటి ఆశీర్వాదాల కొరకు మనము ఎదురు చూస్తూ అనుసరిస్తూ మనం జీవించినప్పుడే మన జీవితంలో గొప్ప మేళ్లను దేవుడు గర్విస్తాడు. ఆయన ద్వారా సమస్తాన్ని పొందుకునే కృపను దేవుడు మనకు దయచేస్తుండగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. అందుకంటే మరొక మాట కూడా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో అంటాడు, ఆయన సన్నిధానంలో గొప్ప కృపను దేవుడు అందించిన దేవుడే. ఈరోజు 17వ వచనం చూస్తాం. సాయంకాలం ఉదయమున మధ్యాహ్నం నేను ధ్యానించు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఏం చేస్తాడు దేవుడు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం నువ్వు ఎప్పుడు ప్రార్థించిన ప్రభు ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాడు మన ప్రార్థన ఆలకించేవాడు. అందుకే అన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు అన్నాడు. కాబట్టి మనం మొరపెట్టుకున్న మొరను వినేవాడు, మన ప్రార్థనకు ప్రతిఫలన ఇచ్చేవాడు, ప్రార్థనలో మనం ఫలించి అభివృద్ధి పొందే కృపను దేవుడు మనకు కలిగజేస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థించే జీవితం కలిగి మనం ఉన్నమ్మా. ప్రార్థన విశ్వాసంతో కొనసాగే
జీవితంతో మనం జీవిస్తామా? ఆయన ఆశీర్వాదాలకు నిజంగా ఎదురు చూస్తున్నామా? ఎంతవరకు క్రీస్తుని కలిగి మనం జీవిస్తాం? ఎంతవరకు క్రీస్తు అనుసరించి జీవించే జీవితం మనకు కలిగింది? ఎంతవరకు మనుషులు ఒక మనిషి వాడిని మోసపరిచే మనస్తత్వం కలిగే జీవితం కానీ ఎదుటివాడికి సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉందా? కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది అదే అని చెప్పి దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకే ప్రభు అంటాడు దేవుని సన్నిధిలో, మరి దేవుడు నాకు అంటాడు, నేను ధ్యానించు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించిన దావిని. నేను ధ్యానించుకుంటూ మొరపెట్టుకుంటాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పి దావీదు మహారాజు సెలవిస్తున్నట్టుగా చూస్తాం. ఎంతటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన పశ్చాత్తాపంతో ఈ కీర్తన రాసినట్టుగా, వేదనాభరితమైన కీర్తన రాసినట్టుగా, తన కన్నీటి పర్యంతరము ఈ కీర్తన రాసినట్టుగా మనం చూస్తాం. బేర్షెబతో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా 55 కీర్తన మరి దావీదు ఇక్కడ రాసినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆ కీర్తన అంతటా కూడా చూస్తే మరి గొప్ప సంగతులను దావీదు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో శాంతి, సమాధానము, నెమ్మది దేవుడు అందించాడు. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే విడవకుండా మనం ప్రార్థిస్తామో, ఎడతగిన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో, దేవుడు తప్పకుండా ఆయన కృపను మనకు కలిగజేస్తాడు. ఆయన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అందిస్తాడు. ప్రభు మేళ్ళ చేత నింపి ఆయనకు మహిమకరంగా ఉండే కృపను దేవుడు కలిగజేస్తున్నాడు చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చూసినప్పుడు, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, దేవుని యందు విశ్వాసం ఇచ్చి ప్రార్థిస్తామో, దేవుడు తప్పకుండా మేలు కలిగజేస్తాడు. తప్పకుండా ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన పరలోక రాజ్యంలో స్థానాన్ని మనకు స్థిరపరిచిన వాడుగా ప్రియ దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి మన పక్షంగా గొప్ప కృపను కలిగజేస్తున్నాడు. అందుకే దగ్గర చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేశారు, సిలువ వేలాడుతున్నాడు. ఆయనతో మరి 2 దొంగల్ని కూడా సిలువ వేశారు. అందుకే ఆ 2 దొంగలు ఇద్దరూ మాట్లాడుతున్నారు. మొదటి అంటాడు, అయ్యా నువ్వు దేవుడు కదా, నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అంటాడు. కానీ రెండో వాడు అంటాడు, అతను గద్దించి, కాదు ప్రభుత్వం అంటాడు, తండ్రి నిజంగా నీ పరలోక రాజ్యం చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకో. అతను పశ్చాత్తాప హృదయంతో దేవుడితో ప్రార్థిస్తున్నాడు. అందుకు ప్రభు అంటాడు, అతను హృదయాన్ని గ్రహించినవాడు, కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశుడు అంటావు అంటాడు. కాబట్టి దేవుని స్థానంలో అక్కడ పరలోకంలో అతనికి స్థానాన్ని ఇచ్చాడు. ఎక్కడంటే పశ్చాత్తాప హృదయాన్ని దేవుడిని రక్షపరిచేగాడు. మరి పశ్చాత్తాప హృదయాన్ని ఆదరించేవాడు. మరి ఎప్పుడైతే మనం నిజంగా కన్నీటితో ప్రార్థిస్తామో మన ప్రార్థనకు ప్రతిబంధ మోసపరితమైన జీవితము, మోసం చేసే జీవితం, అబద్ధమైన జీవితం మనం జీవించినప్పుడు దేవుడు ఆలకించడు. అందుకని దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి మనం మొరపెట్టినప్పుడే దేవుడు మనకు సహాయకుడిగా ఉంటానని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డగా మనం గమనిస్తాం. దేవుని సన్నిధిలో నిత్య శాంతిని, సంబంధాన్ని కలిగి మనం జీవించాలనుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో ఆనందంగా జీవించాలనుకున్నప్పుడు దేవుడు గొప్ప కృపను మనకు కలిగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆయన సన్నిధిలో నిత్యము మరి గొప్ప కృపలు మనకు కుమ్మరిస్తుండగా దేవుని బిడ్డ మనం చూస్తాం. అందుకే దావీదు మరొక ప్రార్థన జీవితాన్ని చూస్తాం. కీర్తన గ్రంథము 119 మొదటి 2 వచనాలు చూస్తాం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్నవారు ధన్యుడు. అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషంగా ఆయన ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళకి ఏమంటారు, వారు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నాం, విడిచిపెడుతున్నాం కాదు, విని విడిచిపెట్టడం కాదు. ఎంతవరకు ఈ వాక్యాన్ని అనుసరించంటే నిజంగా నేను ఈ 4 గోడలు దాటి బయటకు వెళ్ళగానే విడిచిపెడుతున్నాను కాదు, ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకొని దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నట్టుగా మనం చూసాం. ఆ ధన్యతగా మనం జీవించినప్పుడు, ఆ ధన్యతలో మనం కొనసాగినప్పుడు దావీదు లాంటి ఒక ఉన్నతమైన జీవితాన్ని దేవుడు కలిగజేస్తాడు. ఆయన సన్నిధిలో ఆనందించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డగా మనం చూస్తున్నాం. అందుకే అంటాడు 2వ వచనం, ఆయన శాస్త్రంలో గైకనము పూర్ణ హృదయంతో ఆయన్ను వెతుకువారు ధన్యులు. ఆయన శాస్త్రాన్ని కనుగొనాలి, పూర్ణ హృదయంతో దేవుని వెతకాలి అంటాడు కదా.
దేవుని వెతకాలి. ఇక్కడ ఉన్నాడు అంటే దేవుడు నిజంగా మనతో ఉన్నాడు, మన గృహంలో ఉన్నాడు, తనకు పిలుస్తాడు. ఆ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు దొరికేవాడు, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన నిజంగా ఆరాధించే మనస్తత్వం కలిగి మనం జీవిస్తామా, లేక ఈ లోకాన్ని ప్రేమించి లోకేచ్ఛ చేత లోకంలో ఎవరిని మోసం చేసి ఇక్కడ సంపాదించుకున్న మా ఆలోచన విధాన్ని కలిగి ఉన్నాము. ఇది జాగ్రత్తగా మనం గమనించాలని దేవుని వాక్యం చేసింది. అందుకంటే ఆయన శాస్త్రాలు మనం గైకొనాలట. కాబట్టి ఆయన వెతుకువారు ధన్యులుగా ఉంటారని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. ఆయన సొంత నిత్య శాంతి సమాధానం దేవుడు మనకు కలుగజేస్తాడు. ఆయన ఏందో నిత్య సమాధానం దీవించే కృపను దేవుడు మనకు కలుగజేసినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే అందుకంటాడు దేవుని సన్నిధిలో 105 కీర్తన, ఇశ్రాయేలును కాపాడువాడు కొనొకడు నిద్రపోడు. కాబట్టి ఆయన నిద్రపోయే దేవుడు కాదు, కొనికే దేవుడు కాదు, మత్తులో ఉంటున్న దేవుడు కాదు, ఎంత మాత్రం నీ ప్రార్థన వినేవాడు కాదు అని కాదు. ఎల్లవేళ మన ప్రార్థన వింటాడు. ఏ సమయంలో నువ్వు ప్రార్థించినా నీ పక్కన దేవుడు ఉంటాడు. కాబట్టి అలాంటి ప్రభువుని కలిగి జీవిస్తున్న నువ్వు ఆ ప్రభువుని దూరపరుచుకున్నామా? ఈరోజు అన్యాయమైన జీవితం కొరకు ఆశపడుతున్నామా? మోసకమైన జీవితాన్ని కలిగి జీవించడానికి ఆశపడుతున్నామా? కాబట్టి ఆ జీవితం కాకుండా నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించినప్పుడే దేవుని సన్నిధిలో నిత్య శాంతి సమాధానాన్ని దేవుడు అందిస్తాడు. గొప్ప కృపను దేవుడు మనకు కలిగజేస్తాడు. ఆయన సన్నిధిని ఆనందము సంతోషం దేవుడు మనకి ఇచ్చినట్టుగా ప్రియమైన దేవుని బిడ్డ మనం చూస్తున్నాం. అందుకంటే దేవుని సన్నిధిలో దేవుడు గొప్ప కృపను మనకు కలిగజేసి ఆయన సన్నిధిలో ఆశపడి అభివృద్ధి పొందే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే దావీదు నిజంగా ఇలాంటి ప్రార్థన అంటాడు, అయ్యా నేను ఒంటరిగా ఉన్నాడు, అడవుల్లో ఉన్నాడు, మరి పలకించే మనుషులు లేరు, ఆకలితో అలవాటిస్తున్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రభునిగా అయ్యా మరి అప్పుడు దేవుని సన్నిధిలో అంటాడు, మరి అక్కడ ఆ ఒంటరితనాన్ని బయలుపరుస్తున్నాడు. తను ఏ ఒక్క మనిషిగా తను జీవిస్తున్నప్పుడు తను అయ్యా నాకు ఎవరు కొండల తట్టు నా కన్ను తెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చు. నిజంగా దేవుడు నాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు నిజంగా నాకు తోడుగా ఉంటారు అని చెప్పేసి మళ్ళీ అంటూ వెంటనే అయ్యా ప్రభువన్నీ నాకు సహాయము కను, యెహోవానే నాకు సహాయం కను, ఆయనే భూమి ఆకాశాన్ని సృజించేవాడు అని చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టుగా ప్రేమని దేవుని మీద చూస్తాం. ఈరోజు నీ జీవితం అనుకుంటున్నాం, మనం అంటాం ఎంతో విర్రవీగిపోతున్నాం, మనకున్న గర్వాన్ని బట్టి ఎంతో ఇది ఉంటాం, కానీ మనకి ఏది లేదు. ఆ రోజు దేవుడే మనకు సహాయంగా ఉంటాడు, దేవుడే కాపాడుతాడు. దేవుని చిత్తం లేనిది ఏది మనకు జరగదు అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధి వస్తే 2025 సంవత్సరం ఈ చివరి ఆదివారం 28వ తేదీ వరకు సజీవంగా ఉన్నామంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని కలిగి మనం జీవిస్తాం. మరి ఈరోజు చూస్తున్న మనిషిని మరి చిన్న వయసులో అనేకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. ఎంతోమంది వాళ్ళ బానిసత్వంలో వాళ్ళు జీవిస్తూ దేవునికి దూరం అయ్యారు. ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఏంటంటే దేవుని కృప మనకు ఉంది, దేవుని ఆధిక్యత మనం ఆహ్వానించింది, దేవుని నమ్మకత్వాన్ని కలిగి జీవించే కృపను దేవుడు కలిగి. అందుకని విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ఏ అవిశ్వాసంతో ఇంతవరకు కొనసాగమో విడిచిపెట్టి రాబోయే సంవత్సరం మారుమనసు కలిగి పశ్చాత్తాప హృదయంతో దేవుని కలిగి ఆయన అనుసరించి జీవించడమే నిత్య జీవానికి అది మూలము అని దేవుని వాక్యం. ఆయన సన్నిధిలోనే గొప్ప సంతోషము సమాధానం దేవుడు మనకు కలిగజేస్తున్నాడు. అందుకంటే దేవుని సన్నిధిలో మనం చూసినట్టే ఎవరయ్యా మనకు సహాయం చేసేవారంటే దేవుడు వల్లే మనకు సహాయకరము. దేవుని ద్వారానే మనకు నిజంగా అభివృద్ధి కలుగుతుంది, ఆయన ద్వారానే ఆశీర్వాదాలు దేవుడు మనకు కలిగజేస్తుండు. నిత్య శాంతిని సమాధానాన్ని నెమ్మదిని దేవుడు మనకు ఇచ్చి ఆయన సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి జీవించే కృపలన్నీ కూడా దేవుడు కలిగజేసినట్టుగా ప్రియమైన దేవుని మీద మనం చూస్తాం. కాబట్టి దేవుని ఆశీర్వాదాల చేత అభివృద్ధి పొందుతూ ఆశీర్వదింపబడి మనము మన కుటుంబం వర్ధిల్లుతూ ప్రభుకు మహిమకరంగా మనం జీవించినప్పుడు నిజంగా మనము ప్రార్థన జీవితం ఆయన కృతజ్ఞతలు చెల్లించుకునే మహాభాగ్యం కలిగి మనం జీవించినప్పుడే మన జీవితాలు
ఆనందదాయకంగా కొనసాగుతున్నాం. కాబట్టి ప్రతి దినం ప్రభుని అనుసరిస్తూ జీవించి నమ్మకత్వాన్ని కలిగి మనం ప్రార్థించినప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే అంటాడు, ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, మన దేవుడు గొప్ప మేలు మనకు కలిగి ఆకలిదప్పు నుంచి విడిపించేవాడు. మరి దేవుని సన్నిధిలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలిగేసి ఆయన సన్నిధిలో ఆశీర్వాదం పొందే కృపను దేవుడు అందిస్తాడు. అలాంటి కృపలు దేవుడు మనకు అందించి ఆయన మహిమలో జీవించే చక్కని ఆధిక్యతను దేవుడు మనకు దయచేయను గాక. ఈ కొన్ని విషయాలు దేవుడు మన వినికిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం. ప్రభా, ఈరోజు మా మధ్యలో మీరు ఉన్నారు, మాతో ఉన్నారు, మాతో మాట్లాడిన దేవుడు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వినగల చెడును గ్రహించగల మనసును మాకు కలిగించి నీ సన్నిధిలో నమ్మకత్వాన్ని కలిగి జీవించే కృపను దయచేసి సమస్త మహిమ మీరు పొందుకోమని ప్రభా ప్రార్థిస్తాం. అయ్యా, నిజంగా చెదిరిపోయిన హృదయాలను ప్రభా ఏకదాటిగా మీ స్థితిని చేసుకుని వారి హృదయాన్ని స్థిరపరచండి, బలపరచండి. మీకు లోబడి మీకు అనుసరించని జీవితాలు కలిగి జీవిస్తున్న వారితో మీరు మాట్లాడండి. నీ యందు భయభక్తి కలిగి అనుసరిస్తూ జీవించి నిత్యము ఆనందంతో ఆశీర్వాదాలు పొందుకొని అభివృద్ధి పొందే కృపను మాకు దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే ఆరోపించుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.